కాంచీపురం అంటే గుర్తుకు వచ్చేది శివకంచి, విష్ణుకంచి. విష్ణుకంచి ఆలయాన్నే వరదరాజ పెరుమాళ్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో స్వామివారి దర్శన మార్గంలో మనకు గోడపై 2 బల్లులు కనిపిస్తాయి. ఆలయాన్ని దర్శించుకునేవారు బల్లులను తాకి దండం పెట్టుకుని వెళ్తారు. పెరుమాళ్ ఆలయంలో ఈ బంగారు బల్లులను ఎందుకు ఏర్పాటు చేశారు? ఎందుకు వాటిని తాకి దండం పెట్టుకుంటారు? ఈ విషయాలు తెలియాలంటే గౌతముని కాలానికి వెళ్ళాలి. గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారు. గౌతముడు తపస్సు చేసుకోవడానికి పవిత్రమైన కమండలంలో నీటిని నింపేవారు ఆ శిష్యులు. అయితే ఓసారి కమండలంలో నీటితో నింపిన తరువాత అందులో బల్లి పడుతుంది. ఆ విషయాన్ని శిష్యులు గమనించకపోవడంతో గౌతముడు ఆగ్రహించి వారిని బల్లులుగా మారిపోమ్మని శపిస్తాడు. కమండలంలో బల్లి పడిన సంగతి తమకు తెలియదని గురువుకు విన్నవించడంతో పెరుమాళ్ స్వామిని దర్శించుకుని అక్కడే ఉండిపోవాలని చెప్పడంతో శిష్యులు బల్లుల రూపంలో కాంచీపురంలో ఉండిపోయారు. అదే సమయంలో ఇంద్రుడిని సరస్వతీదేవి శపించడంతో ఏనుగుగా పుట్టి కాంచీపురంలో ఉండిపోయింది. ఒకానొక సమయంలో ఏనుగు బల్లులను తొక్కడంతో ఆ బల్లులు మరణించాయి. కానీ వాటి అవశేషాలు కాంచీపురంలోనే ఉండిపోయాయని, అవే బంగారు వెండి బల్లులుగా ఆలయంలో దర్శనమిస్తున్నాయని పండితులు చెప్తున్నారు. బంగారు వెండి బల్లుల ప్రతిమలను తాకితే బల్లి దోషాల నుంచి విముక్తి పొందవచ్చని అంటారు.